హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము స్టార్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అన్నంలోకైనా చపాతీలోకైనా అద్దరిపోయే కాంబినేషన్ ఎంతో రుచికరమైన కోడిగుడ్డు టొమాటో కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. లంచ్ లేదా డిన్నర్లోకి క్విక్గా అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? మొదటగా కోడిగుడ్లను ఉడకబెట్టి పెంకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ ఉడికించిన ఎగ్స్ని రౌండ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే టొమాటోలను కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కాగాక అందులో 2-3 లవంగాలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. మూత పెట్టి చిన్న మంటపై మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గేలోపు పచ్చి కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలను కలిపి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగానే మూత తీసి ఉల్లిపాయలను మరొకసారి బాగా కలుపుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు, మనం నూరు పెట్టుకున్న కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా బాగా కలపాలి. ఆ తరువాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, రుచికి సరిపడ్డ ఉప్పు వేసి బాగా కలపాలి. టొమాటోలు త్వరగా మగ్గడానికి ఒక 10 నుంచి 15 సెకండ్ల పాటు మూత పెట్టి తీయాలి. మూత తీసి టొమాటోలను మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూరకు మరింత రుచినిచ్చే ధనియాలు, వెల్లుల్లి పొడి వేసి బాగా కలిపి మరో 5 సెకండ్లు మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను అందులో వేసి మసాలా అంతా గుడ్డు ముక్కలకు పట్టేలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతే. చివరగా అంతా ఒక్కసారి బాగా కలుపుకొని కేవలం 5 సెకండ్ల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, వేడి వేడిగా ఎంతో రుచికరమైన కోడిగుడ్డు టొమాటో కర్రీ రెడీ. సో ఇది చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. లాస్ట్లో ఒక్కసారి సాల్ట్ చూసుకొని మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అంతే. సో బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.